యేసుక్రీస్తు ప్రభువారు శిలువను ఎక్కడ వేశారండి? గొల్గోతా. మరి సమాజంలో వేయొచ్చు కదా, లేదంటే యెరూషలేం మహాపట్టణం, అప్పటికే మహా అభివృద్ధి పొందినటువంటి మహాపట్టణం, అప్పటికే అండి చాలా స్మార్ట్ సిటీ. ఏది? యెరూషలేం పట్టణం. చాలా ప్రాంతాలు ఉంటాయి కదా, అందరూ కూడుకునే ఏమండి వేల సంఖ్యలో కూడుకునే ఏమండి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి కదా, మరి అలాంటి ప్రదేశాల్లో వేయచ్చు కదా. మరి ఎందుకు వేశారు బయట సిలువ? ఆలోచిస్తున్నారా? ఎందుకు వేశారు బయట? మరి ఎందుకు వేయవలసి వచ్చింది అని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరని ఇంకా మీరు ఆలోచించినట్లయితే, పిలాతు భార్య అన్నది నీతిమంతుని. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు బాబోయ్, మన మీద మన కుటుంబాల మీద శాపం వస్తుంది. అలాంటి నీతిమంతుని కనుక నువ్వు శిక్షించినట్లయితే, నువ్వు తీర్పు తీర్చినట్లయితే మన కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. నాయనా నీకు అధికారం ఇచ్చాడు కాబట్టి దేవుడు, అయ్యా మీరు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దని. ఆయన ఎవరండి? నీతి. ఇంకెవరు చెప్పారు? హేరోదు రాజు చెప్పారు. ఇంకెవరు చెప్పారు? సిలువలో మరణించేటప్పుడు పక్కన ఉన్నటువంటి దొంగ కూడా, కుడివైపున ఉన్నటువంటి దొంగ కూడా ఏమన్నారండి? ఇంకో దొంగ ఏమన్నాడు? నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. ఈ వైపు కుడివైపున ఉన్న దొంగ ఏమన్నాడండి? ఓరి బుద్ధి లేనాడా, అలా మాట్లాడుకో, ఆయన నీతిమంతుడు రా, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన ఎంతో మంచి జీవితాన్ని జీవించాడు, మనకైతే ఎన్నో తప్పులు చేశాంరా, ఎన్నో. ఇంకా చూడండి, ఎవరైనా ఇంచుమించుగా భార్యకి చెప్తారండి, ఏ విషయమైనా చెప్తారు కదండి. ఏ విషయమైనా భర్తకి చెప్పకుండా ఏ భార్య కూడా ఉండలేదు, ఏ భర్త కూడా ఉండలేడు. అయితే భార్యకు చెప్పలేనటువంటి రహస్యాలు వీళ్ళ దొంగతనాల్లో వీళ్ళిద్దరికి తెలిసండి. ఎవరికే? కుడివైపున ఉన్న దొంగ, ఎడమ వైపున ఉన్న దొంగ. అంత అటాచ్మెంట్ అన్నమాట. అంత రహస్యంగా వాళ్ళ దొంగతనాలు చేసి ఒకరినొకరు అలా ఉండేవారు. అలాంటి టైంలో అంత సన్నిహితం కలిగినటువంటి దొంగ అంటున్నాడు, ఒరి మనకైతే ఇది తగుదునురా, ఆయనకైతే ఇది తగదు, ఆయన నీతిమంతుడురా అని అన్నాడు. కాబట్టి ఎవరో ఏ రోజు చూసినా ఏమ్మా, పిలాతు భార్య చూసినా, దొంగను చూసినా ఏమని రిపోర్ట్ ఇచ్చారండి? యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు. అయితే ఆ నీతిమంతుడిని సమాజంలో కనుక సిలువ వేస్తే, సిలువ అనేటప్పటికి ఎలా అండి? రక్తపు దారలో. మరి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకా మనం చూసినట్లయితే, మనం లేఖనాలు పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక రక్తపు బొట్టును కూడా మిగుల్చుకోలేదు. మన సర్వమానవాళి పాపాల నిమిత్తము, మన సర్వమానవాళి రక్షణ నిమిత్తము ఒక్క నీటి బొట్టు కూడా మిగుల్చుకోకుండా అంత కూడా మన కొరకు కాచారు. మరి ఆ నీతిమంతుని రక్తం మరి ఆ ప్రజల మధ్య చరిత్రలోనికి వెళ్ళినట్లయితే 5వ శతాబ్దం వరకు, 6వ శతాబ్దం వరకు శిలువ శిక్ష అలా కంటిన్యూగానే అవుతూ ఉండేది. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈ శిలువ ఏమండి, ఈ శిలువ ఏమండి మరి చాలా కఠినమైనటువంటి శిక్ష. అలా ఎండల్లో పడి అలాగా ఆ శిలువలో మరణించవలసినదే. ఎన్ని దినాలైనా యేసుక్రీస్తు ప్రభువారికి అయితే మేకులు కొట్టారు, కానీ మిగతా వాళ్ళకి మేకులు కొట్టేవారు కాదు. అందుకే కుడివైపున దొంగని, ఎడమవైపున దొంగని ఏం చేశారండి? త్రాళ్లతో కట్టేశారు అంతే. అయితే ఆ ఎండలో ఎంతకాలమైనా ఉండి ఆహారం లేకుండా, ఏమండి నీరు లేకుండా అలాగా మనిషి చనిపోవలసిందే. అదే కఠినమైన శిక్ష. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, అంత కఠినమైనటువంటి శిక్షను భరించవలసి వచ్చింది. ఎవరో? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏంటి ఈయన ఇంతలాగా కఠినమైనటువంటి శిక్ష భరించడం వలన ఏమి దాగుంది? పరలోకంలో ఉన్నటువంటి దేవుని ప్రేమ ఏమి దాగుంది అని మనం చూసినట్లయితే, మరికి తడవ చేయకుండా లేఖలోకి వెళదాము. 1 యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. 1 యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఏమ్మా, అర్థమైందా? ఏంటండి?
మనమేదో దేవుని ప్రేమించామని కాదు. ఏమండి? మనమేదో ఏమా ఏదో చేస్తున్నామని కాదు. అసలు ప్రేమ అంటే ఎలా వచ్చిందండి ఈ లోకానికి? మొన్న శుక్రవారం నాడే చెప్పుకున్నాము. ప్రేమ ఎలా చూపిస్తారు? ప్రేయసి మీద నీకంటే ఇంకెవరు కూడా నాకు ఎక్కువ కాదు అంటారు. కానీ అది కొంతకాలానికే ఏమవుతుందండి? ఆ ప్రేమ కాస్త తగ్గిపోతుంది. అలాంటి ప్రేమ చూపలేదు దేవుడు. ఏమండి? చూడండి ప్రియమైన దేవుని వల్లరా, మనము మన గర్భాన పుట్టినటువంటి బిడ్డల్ని ఎంత ప్రేమగా చూస్తున్నామంటే ఏమండి? మన తల్లిదండ్రులను మనం ఎలాగా ప్రేమగా చూస్తున్నామంటే, లేదంటే మన సహోదరులతో మనం ఎంత ప్రేమగా ఉంటున్నామంటే, ప్రేమ అనేది ఎక్కడ పుట్టింది? అసలు ప్రేమకి నిర్వచనం ఎవరండి? దేవుడు. దేవుడు నుండి వచ్చింది ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదండి? స్వార్థం లేదు ఆ ప్రేమలో, కక్షలు లేవు ఆ ప్రేమలో, పగలు లేవు ఆ ప్రేమలో, మత్సరము లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాంటి ప్రేమ ఏం చేసిందండి? మన మీద చూపించాడు దేవుడు. ఎవరి మీద? మన మీద. మన మీద ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ ఎలాంటిది? ఇంకొక మాట, ప్రపంచ మానవాళ్ళందరికీ అలవాటైన మాట, క్రైస్తవులందరికీ తెలుసు ఈ మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. రెఫరెన్స్ ఎవరు చెబుతారు? రెఫరెన్స్ ఎవరు చెబుతారు అమ్మా? రాంగ్ ఇన్ఫర్మేషన్. మొదటి యోహాను కాదు, చెప్పింది కరెక్టే. యోహాను 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 సువార్త అది. మరి అలాంటి వచనాలు కూడా మీకు మరి చెప్పలేకపోతున్నారంటే చాలా కష్టం. చూడండి, యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 3:16 అందరికి అంటది పెట్టాలి ఇది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏంటండి అమ్మా? దేవుడు లోకాన్ని ఏం చేశాడండి? ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమకు లిమిట్ లేదు. లోకంలో ఉన్నటువంటి వారిని ప్రేమించడానికి ఆయన అహర్నిశలో కష్టపడుతున్నారు, ఆయన అహర్నిశలో శ్రమ పడుతున్నారు. అహర్నిశలో ఆయన ఏం చేస్తున్నారండి? ఆలోచిస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అయ్యో నా రూపంలో పుట్టారు నా పిల్లలు, అయ్యో నా పోలికకు పుట్టారు నా పిల్లలు, అయ్యో నా ఆత్మనిచ్చి పంపించాను ఈ లోకానికి, అయ్యో నాలో ఒక భాగమై ఈ లోకంలో బ్రతుకుతున్నారు, అయ్యో నా కొరకు వారు బ్రతకాలి, అయ్యో నా కొరకు వాళ్ళు ఆలోచించాలి అని అనుకున్న వేళల్లో మరి ఆ ఆలోచన లేక పిల్లలందరూ కూడా ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారండి? ఇందాక అమ్మ చదివారు, జ్యోతి తల్లి చదివింది. అందరూ కూడా ఎలా ఉన్నారంట? స్వనీతి మీద ఆధారపడిపోయి బ్రతుకుతున్నారు. రామపత్రిక 10 చదువుకున్నాం. స్వనీతి మీద ఆధారపడిపోయి బ్రతికి ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతుంటే అప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, అదే సిలువలో దేవుని ప్రేమని హెట్టింగ్ పెట్టాం కదా, ఆ దేవుడు ఏం చేశాడండి? మన అందరి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి తన కుమారుణ్ణి, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారిని మనందరి కొరకు ఆయన ఏం చేశాడమ్మా? బలిగా ఇవ్వడానికైనా ఈ లోకానికి పంపించాడు. అదే అంటున్నాడు కదా, ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు అనుగ్రహించారు? నశించిపోతున్నాము, నశించిపోతున్నటువంటి మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుగ్రహించారు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి చూడండి, అదే యోహాను సువార్త ఒకసారి వెళ్ళొద్దాం. అదే యోహాను సువార్త 10:15 10:15 ఎవరెవరి కొరకు ఆయన అనుగ్రహించాడు అని మనం చూసినట్లయితే చూడండి, 10:15 నుండి, తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేనును తండ్రిని ఎలాగో ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను.
ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడిను అగును. ఆయన గొర్రెలు కానీ వేరే గొర్రెలు ఎవరు? అర్థమైందండి? ఆయన గొర్రెలు కానీ వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి, వాటి కొరకు కూడా నేను ప్రాణం పెడుతున్నానని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి ఎవరి కొరకు ప్రాణం పెట్టారు? అందరి కొరకు ప్రాణం పెట్టారు. ఏమండి? అందరి కొరకు ప్రాణము పెట్టారు. దానిలో ఏ భేదము లేదు. ఏ భేదమండి? యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యులని లేదు. ఆయన కాని గొర్రెలు ఉన్నాయి. ఎవరంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో మనమే. ఎవరమండి? మనమే. మనం ఎవరమండి? అన్యులు. మనమంతా ఎవరమండి? అన్యులు. అలాంటి మనలను ఆయన రక్షించడానికి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఇంకా ఎవరి కొరకండి? యూదుల కొరకు కూడా ఆయన ప్రాణము పెట్టాడు. అన్యజనుల కొరకు కూడా ఆయన ప్రాణము పెట్టారు. తన వారి కొరకు ఆయన ప్రాణము పెట్టారు. టోటల్గా చూస్తే మనుషులందరి కొరకు ఆయన ప్రాణము పెట్టవలసి వచ్చింది. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకా చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ఇంకా వివరంగా చూసుకుందాము. 2వ అధ్యాయము 9వ వచనము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అమ్మా, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. చూసారండి, ఇక్కడ ఏం కనబడుతుంది? దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించాలి. ఏంటండి? ప్రతి మనిషి కూడా ఏం చేయాలమ్మా? మరణము అనుభవించాలి. అయితే ఆ మరణము శరీర మరణము ఒకటైతే ఆత్మీయ మరణము రెండవది. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనిషి ఏమండి ప్రతి మనిషిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట అమ్మా? చూడండి, యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఏమొచ్చిందండి? పాప క్షమాపణ వచ్చింది. ప్రతి ఒక్కరికి ఏమొచ్చిందండి? శాప క్షమాపణ వచ్చింది. ఆయన మరణము ద్వారా ప్రియమైన దేవుని వాళ్ళారా అందరికీ రక్షణ వచ్చింది. మరి చాలామంది అంటున్నారు, ఏమండి బైబిల్కి విరోధంగా మాట్లాడేవారు ఏమంటున్నారంటే, జాగ్రత్తగా వినాలి, మీకు తెలియాలి ఈ విషయాలు, మీరు కూడా ఎదటి వారికి చెప్పే స్థితిలోనికి ఎదగాలి. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా వారు అంటున్నారు, ఏమంటున్నారంటే, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కాచినటువంటి యేసు రక్తము ఇప్పటికీ కడుగుతుందా నీ పాపాలో? ఎప్పుడో మీ తాతగారు నీ కొరకు ఏదో చేశారంటే అది ఎలా చెల్లిద్ది అని అంటున్నారండి. విన్నారా? అవి విన్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం కార్చాడంట రక్తం. అది ఇప్పుడు పుట్టినటువంటి మనకి ఎలా వర్తిస్తుంది? మన పాపాలు ఎలా కడుగుతుంది? మనల్ని ఎలా శుద్ధులుగా చేస్తుంది అని అడుగుతున్నారు. మరి అంటప్పుడు మీరు ఏం చెప్తారు? మనం ఏం చెప్పాలి ఆన్సరు? అదేంటయ్యా, ఒక 4 తరాల క్రితమే నీ కొరకు ఏమీ చేసింది నీకేమీ అవ్వదు కదా, ఇప్పుడు నీకు ఎలాగవుతుంది అని ఎవరన్నా ఇష్టపగా పరిస్థితులు ప్రశ్నలు వేశారనుకో, మరి మనం ఏం చెప్పాలి ఆన్సరు అంటే? ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి, మనం అంతా ఎక్కడున్నాం? జాగ్రత్తగా మనం అంతా ఎక్కడున్నాం? ఇండియాలో ఉన్నాం అమ్మా. భూమి మీద ఇండియాలో ఉన్నాం. మన ఇండియాకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 78 సంవత్సరాలు అవుతుంది. మరి ప్రియమైన దేవుని వాళ్ళారా ఎప్పుడు వచ్చింది స్వతంత్రం? 78 సంవత్సరాల క్రితం వచ్చింది. ఆ స్వతంత్రం ఇప్పుడు కూడా మనం అనుభవిస్తున్నామా?
అవునా కాదా? అనుభవిస్తున్నాం కదండి. మనం ఎవరం కూడా బానిసల కింద ఎవరం కూడా లేము. రాజ్యాంగం రాశారు, ఆ రాజ్యాంగం ప్రకారంగా మనం అందరం కూడా వెళుతున్నాము. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి దేవుని వాళ్ళు మొరుక్కుకోవచ్చు. దేవుడికి ఎవరికి ఇష్టానుసారమైనటువంటి భక్తి వారు చేసుకోవచ్చు. అయితే ప్రియమైన దేవుని వల్లరా, ఇది ఎప్పుడు రాశారు ఈ రాజ్యాంగం? స్వతంత్రం వచ్చినప్పుడు. అమ్మా, ఆ స్వతంత్రం ఇప్పటికి కూడా మనకి ఏం చేస్తుంది? వర్తిస్తుంది. మనకు వర్తిస్తుందా? మనతో ఆగిపోతుందా? మన పిల్లలకు, వారి పిల్లలకు, వారి పిల్లలకు ఇది వర్తిస్తుందా, వర్తించదా? చెప్పాలి. ఏమ్మా, ఆ స్వతంత్రం ఎప్పటికీ కూడా ఈ ఇండియాలో ఎవరైతే పుట్టుతున్నారో వారందరికీ కూడా అది వర్తిస్తుంది. మరి ఈ ఈ స్వతంత్రము వర్తించినప్పుడు, ఈ స్వతంత్రము మనల్ని స్వతంత్రుగా చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము భూమి మీద బ్రతికే ప్రతి మనిషి కొరకు ఒలికించారంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు? ప్రియమైన దేవుని వల్లరా గమనించాలి. ఎందుకంటే అపవాది ఎన్నో విధాలుగా ప్రేరేపించాలని చూస్తున్నాడు. ఇంకా చూడండి, రాబోయే దినాలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు మనం వెళ్ళబోతున్నాం. మరి ముగింపులో చూసుకుందాము. అలాగే ప్రియమైన దేవుని వల్లరా ప్రతి మనిషి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారండి? రక్తాన్ని కార్చాడు. అది ఆయన ప్రాణత్యాగం. ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారి ప్రాణత్యాగం. చూడండి, గ్రుడ్డివాడికి త్రోవ చూపితే ఏదైనా అవుతుందా? అమ్మా, అవదు కదా. గ్రుడ్డివాడు కలిపి ఏమవుతాడు? గుంటలో పడతాడు వెళ్ళి. మరి అలాగైతే ప్రియమైన దేవుని వాళ్ళారా, సర్వమానవాళి కొరకు, సర్వమానవాళి చేసిన పాపాల కొరకు, సర్వమానవాళి చేసినటువంటి దోషాల కొరకు, సర్వమానవాళి చేసినటువంటి నేరాల కొరకు మరి ఎలాంటి వారు రక్తం చిందించాలి? గ్రుడ్డివాడికి ఎలాగైతే దారి చూపలేడో అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, పాపము తీయాలంటే పాపము లేని వాని మాత్రం రక్తమే మనల్ని పాపం తీస్తుంది. కానీ పాపం చేసిన వాడి రక్తం అయితే మనకే సెట్ అవ్వదు. మనం అనుకుంటాం మనమేం పాపం చేసామండి, ఏదో ఎవరినో చూపిస్తాం, ఒక దొంగతనం చేసేవాళ్ళని లేకపోతే ఒక నరహత్య చేసేవాళ్ళని మనం చూపిస్తాం. మనం అందరము కూడా పాపులమేనండి. ఒకప్పుడు ఎలాంటి వాళ్ళమండి? అందరము కూడా పాపులమే. అలాంటిది ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడండి? ఆయన కడిగి మన పాపాలన్నింటినీ కూడా ఆయన శుద్ధి చేశారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆ దేవుని ప్రేమ శిలువలో యేసుక్రీస్తు ప్రభువారిని బలి ఇవ్వడం వల్ల మనకేం జరిగిందో ఇంకా చూసుకుందాం. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి చూడండి. బాప్తీసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఏంటండి అమ్మా? శిలువను గూర్చినటువంటి వార్త ఎలాంటిదంటండి? రక్షించబడే వారికి ఏంటండి? దేవుని శక్తి, నశించుచున్న వారికి వెర్రితనం. ఏంటి? శిలువలో కాచినటువంటి రక్తము ద్వారా నువ్వు శుద్ధి చేయబడ్డావు నాయనా. శిలువలో కాచినటువంటి రక్తం ద్వారా మనం పవిత్రులుగా మార్చబడ్డామంటే నశించిపోయే వారికి ఎలా ఉందండి? అది వెర్రితనంగా ఉన్నది. వాళ్ళకి ఆ విధంగా వెర్రితనం ఉంటే ఇంకా లాస్ట్కి వెళ్ళే కొద్దీ మరి శిలువను ధ్యానించే వారు కూడా శిలువ శక్తి అర్థం కాకపోవడం వల్ల వాళ్ళకు కూడా ఎర్రితనంగానే ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ వివరాలు కూడా చూసుకుందామండి. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని శక్తి ఏంటండి? దేవుని శక్తి ఎవరికే? రక్షించబడే వారికి దేవుని శక్తి. శక్తి అనగా పవర్. శక్తి అనగా పవర్. ఎంత పవరు? మన పవర్ ఎంత? మన శక్తి ఎంత ఉంటుందండి? ఒక 100 కేజీలైనా మోయగలం. ఏమ్మా?
ఓకే. ఇంకా ఒక హౌస్కి కరెంటు ఏండి ఇన్ని కిలో వాట్స్, ఇంత పవరు, ఈ కంపెనీకి ఇంత పవరు, ఏమ్మా ఈ కంపెనీ ఇంత ప్రోడక్ట్ ఇస్తుంది, దీని పవర్ ఇంతే. ఈ ఒక మోటార్ ఉంది, ఈ మోటార్ ఎంత స్పీడ్లోనే తిరుగుతుంది. అదిగో ఫ్యాన్ ఉంది, ఎంత స్పీడ్ మాత్రమే. ఒక మౌత్ ఉంది, ఇంతవరకు మాత్రమే ఈ సౌండ్ వినబడుతుంది. ఒక బాక్స్ ఉంది, ఇంతవరకు మాత్రమే. లిమిట్ ఉంది, ప్రతి దానికి ఏముందండి? లిమిట్ ఉంది. దాని శక్తికి ఏముందండి? లిమిట్ ఉంది. కానీ దేవుని శక్తి ఎలాంటిదండి? అపరిమితమైనటువంటి శక్తి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, రక్షించబడుతున్న వారికి ఇది ఎలాంటిదంటే అండి, శిలువ శక్తి, దేవుని శక్తి అనగా నువ్వు రక్షించబడాలనుకుంటే ఆ శక్తి నిన్ను ఏ విధంగానైనా, ఆ శక్తితో నేను ఏ విధంగానైనా ఆయన రక్షించగలడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నశించిపోయే వారిగా మనం ఉన్నట్లయితే శిలువ అనేటప్పటికీ ఎలా కనబడుతుందండి? వెర్రితనంగానే కనబడుతుంది. కానీ నన్ను రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చాలా శక్తిమంతుడు, ఆయన పంపించినటువంటి దేవుడు చాలా శక్తిమంతుడని గ్రహించే స్థితి ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి, ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా అండి, ఆ పరిస్థితి మన అందరికీ తెలుసు కదా. యూదులందరూ కూడా ఏం వెతుకుతున్నారు? ఏం వెతుకుతున్నారమ్మా? యూదులందరూ కూడా సూచక్రియలు అడుగుతున్నారు. ఎందుకు? వాళ్ళకే అదే చెప్తున్నాను కదా, జాగ్రత్తగా వినండి. ఎవరికి దేవుని శక్తి అయ్యిందో శిలువ, ఎవరికి వెర్రితనంగా అయిపోయిందో దేవుని శక్తి, దేవుని శిలువ చూద్దామే. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏమడుగుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారిని అడిగారు. ఏమడిగారు? బ్రతుకున్న కాలంలో సూచక్రియలు, వెంటనే అద్భుతాలు, వెంటనే సూచక్రియలు, వీటి మీదే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించారు. అదే పౌలు గారు కూడా సువార్తకు వస్తే పౌలు గారి దగ్గర కూడా ఏం కనబడుతుంది చూద్దాం. చూడండి, అదే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదునికేమి గ్రీసు దేశస్థునికేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమనే ఉన్నాడు. చూసారండి, యూదులు ఏమడుగుతున్నారంట? ఏమ్మా? సూచక్రియలు అడుగుతున్నారు. మరి గ్రీసు దేశస్థులు వీళ్ళు ఎవరో మన అందరికీ తెలుసు కదా. గ్రీకులు ఏం చేస్తారో, ఏదో క్రొత్తది. చూడండి, మనం కూడా పాఠాలు విన్నటప్పుడు చూడండి, హెడ్డింగ్ని బట్టి వెళతాం పాఠంలోనికి. అంటే క్రొత్తగా కనబడితే క్రొత్త దాని మీద. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రొత్త వాటి మీద మీరు మనసు పెట్టండి, కాదనడం లేదు. కానీ మన ఆత్మ మాత్రం ఏమవ్వాలండి? ఆత్మీయంగా బలపడాలి. మన ఆత్మ ఏమవ్వాలండి? ఆత్మీయంగా స్థిరపడాలి. మనం ఆత్మ ఏమవ్వాలండి? దేవునిలో ఎదగాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అది ఎదగడం లేదంటే అండి, గ్రీసు దేశస్థులు ఏంటి ఏదో కొత్తది కనిపెట్టాలనే దాని మీద ఉన్నారు. కానీ ఈ శిలువను గూర్చినటువంటి వార్త పౌలు గారు చెబుతుంటే వాళ్ళకి ఎలా ఉన్నదటండి? వెర్రితనంగా ఉంది. ఎందుకు? వాళ్ళు ఏ అలవాటులో ఉండిపోయారండి, వాళ్ళు ఏ బాణీలో ఉండిపోయారు. సూచక్రియలు కావాలని అడుగుతున్నారు. కానీ శిలువ దేవుని శక్తిరా నాయన. శిలువని మీరు ఆశ్రయించినట్లయితే, శిలువలో చూడండి, అపోస్తులు గారు అండి, అపోస్తులు 12 మంది కూడా వాళ్ళ సువార్త ప్రకటించినప్పుడు ఏమంటారంటే, మరియ కుమారుడైన యేసుని మేము ప్రకటిస్తున్నాము అని అన్నారా? ఎక్కడైనా లేదు. మరి ఏమన్నారు? మేము సిలువ వేయబడిన
యేసుక్రీస్తు ప్రభువారిని మీకు ప్రకటిస్తున్నాము అని అన్నారు. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, వాళ్ళ ప్రారంభమే ఏమని ప్రారంభిస్తున్నారండి? సిలువ వేయబడినటువంటి క్రీస్తుని బట్టి మీరందరూ కూడా రక్షణ పొందండి. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, సిలువలో ఏమున్నదండి? సిలువలో మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుని ప్రేమ ఉన్నది. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ సిలువ ఏమండి దేవుని శక్తి అని అనుకోకుండా, ఈ సిలువను ఆశ్రయించిన వారు కూడా, ఈ సిలువను ఆచరించేవారు కూడా దేని కొరకు ఆచరిస్తున్నారండి? అర్థమైందా? అర్థమైందండి? సిలువను ఆశ్రయించేవారు కూడా, ఆచారంలో ధ్యానించేవారు కూడా ఎప్పటికి కూడా ఏమని ఆచరిస్తున్నారండి? సూచక్రియల కోసం వెంబడిస్తున్నారండి. ఈ 42 దినాలు అయిపోయాయంటే మాకు ఏదో ఒక కార్యము జరగాలి అంటే సిలువని ఎలా చూసుకుంటున్నారు? అక్కడ సిలువ ధ్యానాలను ఎలా చేస్తున్నారు? ఏది ఆశపడి వెళ్తున్నామో, ఏది ఆశపడి వెంబడిస్తున్నామో, ఈ 40 దినాల్లో ఒక టార్గెట్ పెట్టుకుంటున్నామండి. ఎవరమైనా, నేను కూడా అలా చేసిన వాడినేనండి. నేను గొప్ప అని చెబుతలేదు, నేను అలా చేసిన వాడిని. ఈ 40 దినాలు అయిపోతే నాయనా నాకు ఈ కార్యం జరగాలి, నాకు ఈ కార్యం, నాకేంటి ఈ కార్యం జరగాలి, ఈ అద్భుతం జరగాలి అన్నట్లుగానే. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆనాడు సిలువను గూర్చి చెబుతుంటే యూదులు నిర్లక్ష్యం చేశారు. ఈ రోజు కూడా సిలువ కూడా ఏమైపోయిందండి? దేవుని శక్తి అవ్వలేదండి. దేవుని శక్తి అవ్వలేదు, ఆచారాలకే. లేదంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, మన అవసరాలు తీర్చుకునే రీతిగానే సిలువను మనం ఏం చేస్తున్నామండి? ధ్యానిస్తూ వస్తున్నాము. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, సిలువ ఏంటండి? దేవుని శక్తి. దేవుని శక్తి అంటే ఆ శక్తిలో ఎంత ఉందో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. సిలువలో దేవుని ప్రేమ నిమగ్నమై ఉన్నది. ఇది మెయిన్ హెడ్డింగ్. పాఠాలు రాసుకునేవారు మరి ఎలా రాసుకున్నారో మీకు చాలాసార్లు చెప్పాను. పాఠం చక్కనైన రీతిలో మరలా మీరు ఎవరికైనా చెప్పే రీతిలో ఉండేలా మీ పాఠాలు రాసుకోవాలి. ప్రతి ఒక్కరు రన్నింగ్ బుక్, పెన్ను ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, రానున్న రోజుల్లో మనకి ఇంక వాక్యము అందదు, వచ్చేస్తుంది. అదిగో 666 ముద్ర. ఇంకా చూడండి, అదిగో చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకా చాలా ఆటంకాలు మనకి కనబడుతూ ఉంటున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలండి? ఏదైతే నీ మెదడులోనికి ఎక్కించుకుంటావో, ఏదైతే నీవు బుక్ ద్వారాగా దాన్ని మరలా రాసుకునడం వల్ల ధ్యానిస్తావో, అది నీ మెదడులోనికి ఎక్కుతుంది, అది నీ హృదయంలో ఉంటుంది. అప్పుడు దానిని మీరు ఎవ్వరు కూడా తీసివేయడానికి అవ్వదు. కాబట్టి చూడండి, సిలువలో ఏముందండి? దేవుని ప్రేమ. ఇది మెయిన్ హెడ్డింగ్ కింద రాసుకోండి, సైడ్ హెడ్డింగ్ కింద రాసుకుందరు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకా చెబుతాను వినండి. సిలువలో ఏముందండి? దేవుని ప్రేమ. ఏంటి? యోహాను 3:16 ప్రకారంగా ఏం చేశాడండి? ఆయన ప్రేమ ఏం చేసిందండి? తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించడానికి కూడా వెనక తీయలేదు. ఇంకా చూడండి, మనకు అర్థం అవ్వాలంటే ఏమండి, అదిగో మా పృథ్వీ ఉన్నాడు, వాడు చక్కగా ఏదో దేవుని పని చక్కగా చేసుకుంటున్నాడు. ఓకే, చాలా సంతోషం. ఆ బాబుని ఏమండి ఈ గ్రామం కోసం బలిచ్చేయమంటే నేను ఇవ్వగలుగుతానండి? ఎవరినో కాదు, నా ఉద్దేశం. నా బాబుని గ్రామం కోసం బాబు బలిచ్చారని ఆయన అంటే నేను ఇవ్వగలుగుతానండి? నా సొంత కుమారుణ్ణి నేను ఇవ్వడానికి ఇష్టపడను. కానీ మనమే అలా అనుకుంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశాడండి? తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని బలి ఇవ్వడానికి ఈ లోకానికి పంపించాడు. తద్వారా ఏం జరిగిందా అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, చూసుకోండి సైన్ హెడ్డింగ్లో ధర్మశాస్త్రము ఏం చేసిందంటే, యేసుక్రీస్తు ప్రభువారి సిలువ ద్వారా ధర్మశాస్త్రం సమాప్తి అయిపోయింది. చూద్దామండి, రోమాపత్రిక ఒకసారికి వెళ్ళొద్దామండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి సిలువ ద్వారా ఏం జరిగిందండి? ఏమ్మా, సిలువ ద్వారా ఏం జరిగింది? సిలువలో ఏమున్నది? దేవుని ప్రేమ ఉన్నది. ఆ సిలువ ఏం చేసిందండి? ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసింది. ఏం చేసిందండి?
ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది. పాత నిబంధన గ్రంథం అంతా కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా ఏమి వ్రాయబడి ఉన్నదే? ఈరోజు సందర్భాన్ని బట్టి కూడా చూసుకున్నట్లయితే జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఏముందండి? ఒకసారి వెళ్ళొద్దాం. ఈరోజు సందర్భాన్ని బట్టి చూద్దాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనము, షియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనే గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. చాలండి. ఇది ఎప్పుడుది అమ్మా? ఇది ఎప్పుడుది ప్రవచనం? క్రీస్తు పూర్వానికి ముందు ఉన్నటువంటి ప్రవచనం. ఆ ప్రవచనాన్ని ఏం చేశారండి యేసుక్రీస్తు ప్రభువారు? గాడిద మీద ఎక్కడం వల్ల నెరవేరింది. అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా గమనించండి, ధర్మశాస్త్రం సమాప్తి అయిపోయింది. ఎందువల్ల సమాప్తి అయింది? యేసుక్రీస్తు ప్రభువారు చేయడం వల్ల అది ఏమైందండి? నెరవేరబడింది. నెరవేర్చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. కీర్తన గ్రంథంలో ఎన్నో చోట్ల యేసుక్రీస్తు ప్రభువారి కొరకు వ్రాయబడ్డది. ప్రవక్తలు ఎందరో కూడా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు వ్రాయబడ్డారు. అనగా ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చి ఏమంటున్నారు? ఇప్పుడు సిలువ ద్వారా ధర్మశాస్త్రము సమాప్తి అయినది. ఏమైందండి? మొట్టమొదటిగా సిలువ ద్వారా ధర్మశాస్త్రము సమాప్తి అయినది. ఇంకా చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే దేవాలయంలో ఏముండేదండి? తెర ఉండేది. ఈ తెర ఉంటే ఏమైందండి అమ్మా? ఏమైందండి? ఆ తెర లోపలికి వెళ్ళాలంటే సంవత్సరానికి ఒక్కసారి ఆ యాజకుడు, ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళాలి. అప్పటి వరకు వెళ్ళడానికి లేదు. అప్పటి వరకు ఎక్కడుండేవాడు? పరిశుద్ధ స్థలం మీద ఉండి ఇలాగా వాక్యము చెప్పేవారు. ఆవరణంలో ప్రజలందరూ కూడా ఉండేవారు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం వలన ఏమైందండి? ఆ తెర పైనుండి క్రిందకే రెండుగా చినిగిపోయి అడ్డుగోడ ఏదైతే ఉన్నదో ఆ అడ్డుగోడను అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారండి? తీసివేశారు. అనగా ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడండి ఆయన? నెరవేర్చి సమాప్తి చేశారు. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా ఇంకా చూసుకున్నట్లయితే యోహాను సువార్త ఒక్క మాట చూసుకుందామండి. 14వ అధ్యాయము 30వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనము. ఇకను చూసారండి, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు, అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఎలాగూ చేయుచున్నాను. లెండి ఎక్కడి నుండి వెళ్ళుతాను. ఏమంటున్నారండి? తండ్రి ఏమంటున్నారండి? నాకు ఆజ్ఞాపించినది నేను చేయడానికి ఈ లోకానికి వచ్చాను అంటున్నారు. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, సిలువ నుండి ఆయన దిగడానికి వెళ్ళాడా సిలువలోనికి? లేతే సిలువలోనికి వెళ్ళిన తరువాత తనను తను రక్షించుకోవడానికి వెళ్ళాడా? కాదండి. సిలువలోనికి ఎందుకు వెళ్ళాడమ్మాయినా? తనను తాను బలి అవ్వడానికి వెళ్ళాడు. దొంగ ఏమంటున్నాడు? నిన్ను నువ్వు రక్షించుకొని నిన్ను నువ్వు దిగి మమ్మల్ని రక్షించావు. ఆయన్ని కనుక ఆయన రక్షించుకుంటే సర్వమానవాళి వాళ్ళకి ఏమి లేదండి, రక్షణ అనేది లేదు. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా ఇక్కడ చూడండి, ఈ లోకాధికారి ఏమన్నాడండి? వచ్చుచున్నాడు. అంటే అప్పటి వరకు కూడా లోకమంతా కూడా ఎవరి అధికారంలో ఉన్నదే? పాపంతోనూ శాపముతోనూ ఏమండి అనేక విధాలుగా చూసినట్లయితే లోకమంతా కూడా అపవాదిగాడి అధికారంలో ఉన్నాడు. పాపానికి అధికారి ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. పాపాన్ని తీసివేయాలంటే
యేసుక్రీస్తు ప్రభువారికే అధికారము. శాపాన్ని తీసివేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారికే అధికారము. కాబట్టి అప్పటి వరకు అపవాది అనగా ఈ లోకాధికారి అందరిని కూడా ఏం చేసిందండి? పాపం అనేది ఏలడం వలన వాడి అధికారంలోనికి తీసుకుని వెళ్ళిపోయింది. తద్వారా యేసుక్రీస్తు ప్రభువారి మరణము ద్వారా, రెండవదిగా సైడ్ హెడ్డింగ్లో రాసుకోండి, విడుదల ఏం కలిగిందండి? యేసుక్రీస్తు ప్రభువారి మరణము ద్వారా, సిలువలో ఆయన కాచిన రక్తము ద్వారా మనకేం కలిగిందండి? విడుదల కలిగింది. అపవాదిగాడి అపవాదిగాడి చెరలో ఉన్నటువంటి మనలందరిని కూడా మన శాపము నుండి, పాపము నుండి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ ద్వారా మనకి విడుదల దయచేశాడు. ఇంకేం చేశాడు అనుకుంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి, మధ్యవర్తి అయి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానపరిచారు. ఏం చేశారండి? మధ్యవర్తి అయి సమాధానపరిచారు. ఏదైనా ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి సమాధాన పడాలంటే చూడండి, ఏ విషయంలోనైనా సమాధానం రావాలంటే ఎవరు ఉండాలి? ఎవరో ఎందుకండి? ఒక అన్నదమ్ముల మధ్య ఏదైనా తగాదా ఉన్నదనుకో, వాళ్ళ సమాధానం పడాలంటే ఎవరు ఉండాలి? ఎవరో ఒక మధ్యవర్తి ఉండాలి. అంతెందుకండి, భార్యాభర్తల మధ్య సమాధానం లేదనుకో, వాళ్ళ సమాధాన పరచాలంటే ఎవరు ఉండాలి? ఎవరో ఒక మధ్యవర్తి ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాంటిది మరి పాపముతోనూ శాపముతోనూ మనము నిండి ఉన్నటప్పుడు అందరము కూడా, ఎవరు కూడా నీతిమంతులు లేరు, అందరము కూడా నశించిపోయే స్థితిలో ఉన్నటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా వచ్చి మనకేం చేశారండి? సంధి చేశారు. సంధి అనగా ఏమిటి? సంధి చాలాసార్లు వింటాం కదా వాక్యంలో, సంధి చేశారని. సంధి అనగా రాజీ పడడం. రాజీ అంటే ఏంటండి? సమాధాన పడడం. మీరు రాజీనామాకు వచ్చేస్తారా? కేసులు కట్ట మనం వింటూ ఉంటాం కదా, కోర్టులో ఏం చేస్తారో, శనివారం ఎప్పుడో పిలుస్తూ ఉంటారు, లోకల్ కోర్టు అంటారు కదండి, దాని ద్వారా ఏం చేస్తారండి? సింపుల్గా సమాధానానికే దారులు చూపిస్తారు. తద్వారా ఇంకా ఆ కోర్టు నుండి కేసు కొట్టివేయడం జరుగుతుంది. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మనందరిని కూడా ఏం చేశాడండి? సమాధానపరిచారు. ఎందువల్ల సమాధానం లేకుండా ఉన్నాం మనము? యెషయా గ్రంథం ఒకసారి వెళ్ళొద్దాం. 59వ అధ్యాయము, యెషయా గ్రంథం 59వ అధ్యాయము, మొదటి వచనము. నక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపగా ఉన్నాడు. ఏమైందండి? మన పాపములు, మన దోషంలో మనం అనుకుంటామో, నేను నీతిమంతుడిని, నేను ఏ పాపం చేయడం లేదు, నేను ఏ దోషం చేయడం లేదు అనుకుంటామండి. కానీ మన దోషాలన్నీ కూడా మురికి, మన నీతి అంతా కూడా ఎలా ఉన్నదండి? ఆయన దృష్టిలో మురికి గుడ్డల వలె కనబడుతుంది. మన దోషాలు, మన పాపాలు, మన శాపాలు అన్నీ కూడా ఏమైపోయాయండి? దేవునికి మనకే అడ్డుగా నిలబడిపోయాయి. ఏమయ్యండి? ఆయన ముఖాన్ని మనం చూడడానికి కానీ, లేదంటే ఆయన మనం దర్శించడానికి కానీ, లేదంటే ఆయనను మనం సమీపించడానికి కానీ, ఆయనను మనము దగ్గర అవ్వడానికి కానీ ఏమైపోయింది? మన పాపాలే అడ్డుగా వస్తే, ఇదిగో ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు శిలువ ద్వారా ఈ యొక్క అడ్డుగోడను ఆయనకు తొలగించి సమాధానం అనే బంధాన్ని మనకే కలగజేశారు. ఇంకా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి శిలువ ద్వారా ఏం జరిగిందంటే విమోచన దొరికింది. మనకేం దొరికిందండి? విమోచన దొరికింది. చూద్దామా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునివందు ఆయన రక్తము వలన
అది అండర్లైన్ చేసుకోనండి అమ్మా. ఆయన రక్తము వలన మనకేమొచ్చింది? విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్షమించడం అనేది ఎంత గొప్ప లక్షణం అండి అమ్మా. క్షమించడం అనేది ఎంత గొప్ప లక్షణం అండి. అదే మనకి అందరిలాగా కాదు. మనకు ప్రతి వారం కూడా ఏం జరుగుతుందండి? ప్రభు బల్ల మనము తీసుకుంటున్నాం. ప్రభు బల్ల ప్రతి వారం కూడా ఏం చెబుతుందండి అమ్మా? క్షమించమనే చెబుతుంది. రక్తం ఈ చేతిలో ఉండగా మనకి ఏం నేర్పుతుందండి? క్షమించమని చెబుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు క్షమించడం వల్ల ఏం జరుగుతుందండి? విమోచన కలిగింది. ఏం జరిగిందండి మనకి? విమోచన అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. మాకు ఎవరో సమరయ స్త్రీ వచ్చింది, ఎండవేళ ఇదే టైము, ఇలాంటి టైంలో వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. వచ్చి ఏమంటుంది? యేసుక్రీస్తు ప్రభువారు వాటర్ అడిగారు కదా, అడిగితే ఇదేంటి నాయనా మీరు మమ్మల్ని అడగరు కదా, మా చేతి నీళ్లు కూడా తాగడానికి కూడా మీరు చాలా ఫీల్ అవుతారు కదా అని అంటుంది. అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, అప్పటి వరకు వాళ్ళకి సమాధానం లేదు, అప్పటి వరకు వాళ్ళకే అంటరానితనంతో ఉన్నారు, అప్పటి వరకు వాళ్ళని కించపరిచారు సమరయల్ని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ ద్వారా విమోచన కలిగింది. ఏం కలిగిందండి? విమోచన కలిగింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వారితో సాంగత్యం చేసి వారితో ఉండి ఇంకా చూసుకున్నట్లయితే సమరయ స్త్రీ 2 దినాలు మీటింగ్స్ పెట్టించింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ గ్రామానికి అంతటికి కూడా, ఆ ప్రాంతానికి అంతటికి కూడా సువార్తను మనకే అందించినట్లుగా దైవ గ్రంథము తెలుపుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆయన ద్వారా మనకేమొచ్చిందండి? విమోచన దొరికింది. మొట్టమొదటిగా సమాప్తి అయింది, రెండవదిగా విడుదల దయచేశాడు, మూడవదిగా సమాధానం వచ్చింది మధ్యవర్తిగా, నాలుగవదిగా విమోచన దొరికింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని వల్లరా, అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అందులో భాగంగానే 2వ అధ్యాయం 13వ వచనము, 2వ అధ్యాయము 13వ వచనము. అయితే మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఏంటండి? ఎవరో యూదులు, ఎవరో అమ్మా అన్యజనులు, ఎవరో గ్రీసు దేశస్థులు, ఎవరో ఇతర ప్రాంతాల వారందరూ కూడా ప్రియమైన దేవుని వారలారా, దూరమైన వేళల్లో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ రక్తము ద్వారా ఏం జరిగిందటండి? సమీపస్తులయ్యారు. అనగా అందరిని కూడా, ఏ భేదము లేదు, వర్గము లేదు, ఏ ప్రాంత భేదము లేదు, ఏ భాష భేదం లేదు, ఏ రంగు భేదము లేదు, అందరిని కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? సమీపస్తులుగా చేసుకుంటున్నాడు. మనమేమనుకుంటాము? ఒక వర్గానికి చెందినవారు లేదంటే ఒక కులానికి చెందినవారని మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి? ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నా కుమారుని రక్తము ద్వారా నేను అందరినీ సమీపస్తులుగా చేసుకుంటానని తండ్రి అనుకొని ఆయన ఈ లోకానికి, తన కుమారుని ఈ లోకానికి పంపించి అందరికీ ఏం చేశారండి? సమీపస్తులుగా చేశారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనము, రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. చూసారండి, ఒకప్పుడు ఎలా ఉన్నామంట మనం అందరమనే? అమ్మా సిలువ సిలువ అనుకుంటాం, కానీ సిలువలో చాలా విలువ ఉన్నదండి. సిలువలో చాలా మేలులు దాగి ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి, మనందరము కూడా దేవునికి ఎలా ఉన్నామంటే, మనందరమునే శత్రువులుగా ఉన్నాము. ఏ పక్షాన చూసినా కూడా దేవునికి ఇష్టలుగా మనము లేము. ఎందుకండి?
శత్రుత్వం ఎందుకు వస్తుంది? మనిషికి శత్రుత్వం ఎందుకు వస్తుంది? అంతే కదండి. ఏదైనా గొడవైనా, లేదంటే మాట అన్నా, లేదంటే ఇంకా చూడండి, గొడవ అనుకోరు, మాట అనుకోరు, మనసులో చెడు అభిప్రాయం వచ్చిందా చెప్పండి, శత్రుత్వం అనేది వచ్చేస్తుంది. ఇంకా చూడండి, ఎప్పుడైతే మనిషికి పట్ల మంచి అభిప్రాయం ఉండదో, అపార్థం చేసుకుంటారో, అలాంటి టైంలో కూడా ఏమవుతుందండి, శత్రుత్వం అనేది వస్తుంది. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి చేసిన దాన్ని మర్చిపోతే ఏమొస్తుందండి, శత్రుత్వం అనేది వస్తుంది. ఏమండి, ఇంకా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏ విధంగానైనా మనం చూసుకున్నట్లయితే శత్రుత్వం అనేది ఇట్టే వచ్చేస్తుంది. ఎందుకు? ప్రేమించడం చాలా కష్టమండి. అదే పగబెట్టుకోవడం అయితేనో చాలా సింపుల్ అండి. క్షణంలో ఎంత ప్రేమించినా క్షణంలో మాత్రం అపవాదిగాడు ఏదే విధంగా పగనో పెంచుతాడు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, మనమందరము కూడా మనము చేసినటువంటి వాటిని బట్టి, మనము ఆలోచించిన ఆలోచనలు బట్టి, మనము ఆయనకు ఎప్పుడు కూడా ఎలా ఉన్నామండి, శత్రువులుగానే నిలిచిపోయాం. ఎవరికే? తండ్రి అయిన దేవునికి శత్రువుగానే మిగిలిచిపోయాం. మరి ఆ శత్రుత్వాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ఏం చేసిందండి, మనల్ని సమాధానము పరచింది. అమ్మ ఏమిటండి, శత్రుత్వాన్ని పోగొట్టింది. ఇంకా చూసుకున్నట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము, కొలస్సీ 1వ అధ్యాయం 19వ వచనము, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు. అది చూసారండి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచకొనవలననియు తండ్రి అభిష్టమాయెను. ఏంటండి, ఎంత అర్థం ఉందో చూసారండి. ఏంటమ్మా, తండ్రి అభిష్టం ఏంటండి? భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచవలని తండ్రి అభిష్టమాయెను. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము, యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణము ద్వారా ఎక్కడెక్కడికి లింక్ పెట్టాడండి? భూలోకములో ఉన్నవారైనా పరలోకములో ఉన్నవారైనా ఏంటండి, సమాధాన పడాలంటే యేసుక్రీస్తు ప్రభువారే మనందరికీ మధ్యవర్తి. ఇంకా చూడండి, సంధి చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడనండి, సంధి చేశాడు. దేని ద్వారా అండి సంధి వచ్చింది, సమాధానం వచ్చింది? శిలువ రక్తము ద్వారా సర్వమానవాళికి రాజీనామా వచ్చింది. దేనికి రాజీ పడ్డాం అమ్మా? దేనికి రాజీ పడ్డాం? దేనికి మధ్య రాజీ చేశాడు ఆయన? శాపానికి, మరణానికి ఏం చేశాడమ్మా? ఆయన దూరం చేసి ఏం చేశాడమ్మా? సంధి చేసి దేవునికి దగ్గర చేశాడు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ముగిస్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము ద్వారా ఎంత త్యాగం జరిగింది, ఎంత త్యాగం అండి. విమోచన దొరికింది, విడుదల వచ్చింది, సమాధానం వచ్చింది. ఇంకేం వచ్చిందండి? శత్రుత్వం పోయింది. ధర్మశాస్త్రం నెరవేర్చి అడ్డుగోడను తీసివేశాడు. లేదంటే ఆ ధర్మశాస్త్రమే మన మీద కానీ కంటిన్యూ అయినట్లయితే మనం ఎవరమైనా ఒక ఆజ్ఞను కూడా పాటించలేమండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇంకా ఏం చెప్తుంది ధర్మశాస్త్రం? 99 ఆజ్ఞలు పాటించిన ఒక ఆజ్ఞ కనుక పాటించకపోతే మొత్తం అంతా ఏమైపోతాయండి? 99 చేసినదంతా కూడా జీరోలోనికి వచ్చేస్తుందని ధర్మశాస్త్రం చెబుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, అన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారండి, మన కొరకు అన్నిటిని కూడా ఆలోచించి ఏదైతే
దేవునికి మానవునికి అడ్డుగా ఉన్నదో దాని అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారండి? తొలగించి, ఎందువల్ల? శిలువ రక్తము ద్వారా తొలగించి మనకి సరాసరి పరలోక రాజ్యానికి వెళ్ళే విధంగా ఆయన మనల్ని చేశాడు. చేసింది మేలా కీడా? ఏమ్మా, మేలే కదండి. మరి ఎంత చేసినప్పుడు ఆ శిలువ మనకేమి నేర్పుతుంది? ఆ శిలువ మనకేమి నేర్పుతుంది? శిలువ మనకి సమాధాన పడమంటుంది. సమాధానపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏమంటున్నారండి? సమాధాన పడమంటుంది. శిలువ ఏం చేయమంటుందండి? ఏమా, శత్రుత్వం దూరం చేయమంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకనే మొదటి మాట అదే కదా, క్షమించాడైనా. ఏమండి, ఆ 7 మాటలు కూడా మనం ఎన్నోసార్లు ధ్యానిస్తూ ఉన్నాం, ఎన్నోసార్లు నేర్చుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, సమాప్తమైంది అంటున్నారు. ఏమంటున్నారండి? సమాప్తం. ఏం సమాప్తమైంది అంటున్నారు కదా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 17వ అధ్యాయానికి ఏ పేరు పెట్టచ్చండి? యోహాను సువార్త 17వ అధ్యాయానికి చాలాసార్లు చెప్పాను, ప్రార్థనా అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన. ఏమని చేశారు ఆయన? తండ్రి, చూడండి పోనీ ఒకసారి 17వ అధ్యాయానికి వెళ్ళండి. 17వ అధ్యాయము మొదటి నుంచి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవమును అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చి ఉన్నావు అండి. చూడండి 4వ వచనము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఏం చేశాడంటండి యేసుక్రీస్తు ప్రభువారు? తండ్రి ఏ పని అయితే అప్పగించారో ఆ పనంతా కూడా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారమ్మా? సంపూర్ణంగా నెరవేర్చారు. మరి మనం చెప్పగలమా? ఏమండి, మనం చెప్పగలమా? తండ్రి, మీరు ఏ పని అయితే అప్పగించారో నా జీవితంలో, నా జీవితానికి ఇంతకాలం అని ఇచ్చారు కదా నాకు ఆయుష్కాలం, కాబట్టి తండ్రి నేను ఇంతమందికి నేను సువార్త అందించాను, నీ పని సంపూర్ణంగా నెరవేర్చాను, ఎంతమందికి నేను నీ మాటలు అందించాను తండ్రి, ఎంతమందిని నేను దేవునిలో నడిపించాను నాయన, ఎంతమందిని నేను ఆత్మీయంగా స్థిరపరిచాను తండ్రి, ఎంతమందిని నేను ఆత్మీయంగా నడిపిస్తున్నాను తండ్రి. మనం ఏమైనా చెప్పగలమా? సంపూర్ణం ఎక్కడ ఉందండి ప్రియమైన దేవుని వాళ్ళారా? అందుకని ఆయన సమాప్తమైనది అన్నప్పుడు ఏమంటున్నారండి? సమాప్తమనే మాటలో ఆయన చేయవలసిన పనంతా కూడా ఏం చేశాడండి? ఆయన సమాప్తి చేశాడు. కాబట్టి సమాప్తమైనదని శిలువలో పలుకుతున్నాడు. ఆ 7 మాటలు అంటే మాటలు అనుకుంటున్నారా? ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మాటలండి 7 మాటలు ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రపంచానికి ఎంతో ఆదరణ ఇచ్చినటువంటి మాటలు, ఆణుముత్యం లాంటి ఆ 7 మాటలు ప్రపంచాన్ని రక్షణ మార్గం వైపుకు నడిపించాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా శిలువ మనకి ఏం నేర్పుతుందంటే, శిలువ మనకి ఏమండి మెడలో కట్టుకోమని నేర్పడం లేదు, నీ చేతిలో జపమాలగా ధరించమని చెప్పడం లేదు, ఏమండి ఆ తెల్లని వస్త్రాలు వేసుకుని ఎవరో చేసినట్లుగా మనం అలాంటి ఆచారాలు చేయమని చెబుతలేదు. శిలువ ఏం నేర్పుతుందండి మనకి? ఏమ్మా, ఏమి నేర్పుతుందండి? నువ్వు ఆ జోళ్ళు తీసేసి 40 రోజులు నన్ను అలా చేయొద్దు నాన్న అంటుందండి శిలువ. శిలువలో ఆచారాలు లేవండి. శిలువ దేవుని శక్తి. దేవుని శక్తి ఏంటో ఎరగకే మరి ఎలాంటి పనులన్నీ చేస్తున్నారని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ మాటను మనం చూసినట్లయితే చూడండి, ఒకసారి ఇర్మియా గ్రంథానికి వెళ్ళొద్దాము. మనం చేసే పనులను బట్టి ఏదైనా దేవునికే కదా మనం చేస్తున్నాం అనుకుంటే ఆయన ఎలా బాధపడుతున్నాడో ఒక్కసారి చూడండి. మనం చేసే శ్రేష్టను బట్టి ఆయన ఎంత ఆవేదన పడుతున్నాడో ఒక్కసారి ఆ మాటను చూసినట్లయితే మరి ఆ మాట ఎంతో హృదయాలను తాకుతుంది. చూడండి 13వ అధ్యాయము 17వ వచనము. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనము. అయినను మీరు నా మాట వినని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చెదను. చూసారండి, ఒక భర్త భార్యని ఏడిపిస్తే ఎంత బాధ అండి. ఏమండి, ఎంత చెప్పినా భార్య భర్త మాట వినకపోతే వారిద్దరి మధ్య ఎలా ఉంటుందండి?
ఒక తల్లిదండ్రులే ఏమండి తమ పిల్లలు వారి మాట ఆలకించకపోతే ఎలా బాధపడతామండి? ఏమ్మా ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇలాంటి బాధలన్నీ మనకు అర్థమవుతున్నాయి కదా. దేవుడు మనల్ని చూసి ఏడుస్తున్నాడంటే, మనం వేసే వేషాలను బట్టి, మనం చేసే ఆచారాలను బట్టి దేవుడు ఏడుస్తున్నాడంటే ఇంకెలా ఉంటుందండి మన పరిస్థితి? సిలువ ఏం చెబుతుందంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, సిలువ ఆయన శరీరం ఎలాగైతే నలిగిందో, ఎవరి శరీరం? యేసుక్రీస్తు ప్రభువారి శరీరం ఎలా అయితే నలిగిందో అలాగే నీ శరీరాన్ని కూడా ఇతరుల కొరకు ఏం చేయాలి? నలగొట్టబడాలి. ఏం చెప్తుందండి శిలువ మనకు నేర్పే పాఠం? భావం రాసుకోనండి అమ్మ. ఏం నేర్పుతుందండి శిలువ? ఆయన శరీరం ఎలాగైతే నలిగిందో అలాగే మన శరీరము కూడా సువార్త కొరకు ఇతరులను రక్షించుటలో మన శరీరము కూడా ఆ విధంగా నలగొట్టబడాలి. ఇతరులను మనము రక్షించుటలో ఎంతైనా మనము త్యాగమో చేయమని ఈ సిలువ మనకే నేర్పుతుంది. ఎక్కడండి త్యాగము? వినడానికే మనము వేగిరి పడలేకపోతున్నామమ్మో, విన్నదానినే మన హృదయాలలో నిలుపుకోలేకపోతున్నాము. మరి ఇంకెక్కడ మనము మరి ఆయన శరీరం వల్లే మన శరీరము మరి త్యాగం చేయగలము? ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి ఇంకా చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంత చేసినటువంటి శిలువ మనకి దేవుని శక్తిగా మారాలి. ఏం చేయాలమ్మా? ఇంత చేసినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మనకి ఎలా ఉండాలండి అమ్మా? దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఎలాంటిదండి? చెప్పాను కదా, ఆ శక్తికి లిమిట్ లేదు, ఆ శక్తికి అంతం లేదు, ఆ శక్తిలో లోపం లేదు. ఏ విధంగానైనా మనల్ని రక్షించగల శక్తి, ఏ విధంగానైనా మనల్ని దేవునిలో నడిపించగల శక్తి, ఏ విధంగానైనా మనల్ని ఆయన ద్వారా బ్రతికించగలే శక్తి. ఆ శక్తి కోసం మరి మనం ఏం చేయాలి అమ్మా? దేవుడు లోకాన్ని ఏం చేశాడు? ఎంతో ప్రేమించాడు. ప్రేమించబట్టి తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. పంపించినటువంటి ఆయన్ని మనము ఏమండి ధరిస్తే, ఆయన్ని మనం కలిగి ఉంటే, చూడండి ప్రభుత్వం వారు చాలా కాంక్షలు పెట్టారు మన ఇండియా మీద. ఇదిగో అంత్యకాలం రాబోతుంది, మనం ఎక్కడున్నామండి? ఇంకా మనము ఏదో చేసుకుందాము, ఏదో చేద్దామనే కాలంలో లేమండి. మనం ఎక్కడున్నామండి? యేసుక్రీస్తు ప్రభువారు రాకడకే దగ్గరలో ఉన్నాము. మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ప్రాణాన్ని పెట్టారు, కానీ ఆ రెండవ రాకడలో ఆయన ప్రాణం పెట్టడానికి రావడం లేదు. రెండవ రాకడలో ఆయన క్షమించడానికి రావడం లేదు. రెండవ రాకడలో ఆయన దండించడానికే వస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో ప్రభుత్వాలు ఆలోచనలే మారిపోతున్నాయి. కాబట్టి ఆ శిలువనాథుని మనము ధరించుకున్నామంటే ఆయన కొరకు మనం ఎలాంటి త్యాగం చేయాలి? ఆయన కొరకు మనము ఎన్నైనా ఓర్చుకోవాలి, ఆయన కొరకు మనం ఎన్నైనా సహించుకోవాలి. అదే ఇందాక నేను ఉదయం వాక్యం కొరకు మళ్ళీ నేను ధ్యానిస్తుంటే, తండ్రి ఏ సందర్భాలలోనైనా మీరు మాతో మాట్లాడతారు నాయనా, వాక్యం ద్వారాగా మీరు మాతో మాట్లాడతారు. నిజమండి, దేవుడు మాట్లాడతాడండి. ఆయన మాట్లాడిన రాయి కాదు, ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడతాడు కంపల్సరిగా. ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారాగానే మాట్లాడతాడండి. ఎందుకంటే ఒకప్పుడు అండి సత్యము వెల్లడవ్వలేదు, ఒకప్పుడు సర్వసత్యంలోనికి వెళ్ళలేకపోయాం. ఇప్పుడైతే ఏంటండి క్రొత్త నిబంధన ప్రకారంగా మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాగా? నువ్వే బాధలో ఉన్నా ఇట్టే వాక్యం గుర్తొస్తుంది, ఇట్టే వాక్యాన్ని నిన్ను తడతది. అది దేవుని యొక్క స్వరము. తట్టేది ఏంటండి? దేవుని యొక్క స్వరము. తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో రాత్రి డ్యూటీలో ఉన్నటప్పుడు కూడా అనుకున్నాను, బిడ్డలందరికీ అర్థమయ్యే రీతిలో ఆ వచ్చిన నాకు మెదులుతుంది, రిఫరెన్స్ నాకు దొరకడం లేదు. ఎందాక ఆమె వాక్యం ప్రిపేర్ అవుతుంటే మళ్ళీ ధ్యానిస్తుంటే అప్పుడు తండ్రి ఆ రిఫరెన్స్ నాకు కనబడేలా చేయి తండ్రి అనుకోనండి. కరెక్ట్గా అక్కడ ఎదుగుతుంటే సరిగ్గా నాకు అక్కడ కనబడ్డదండి. ఒకసారి చూద్దాము ఈ సందర్భాన్ని బట్టి. దేవుడు నాతో మాట్లాడింది మీకు తెలియజేస్తున్నాను. చూడండి అమ్మా, రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 31 నుండి 35 వరకు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు?
తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? అబ్బా, ఎంత ధైర్యం ఇచ్చిందో చూడండి ఒకసారి. అమ్మా, ఇట్లుండగా ఏమందుము, ఇట్లుండగా ఏమందుము. అప్పుడు పరిస్థితులను బట్టి అక్కడ ఇట్లుండగా అన్నారు. ఇప్పుడు ఎట్లుండగా మనం ఏమనాలి? అదిగో వస్తున్నారు, రెవెన్యూ వారు వస్తున్నారు, చర్చిల ముందుకు వస్తారు, చర్చి దగ్గరికి వస్తారు. వచ్చి ఏం చేస్తారండి? విన్నారు కదమ్మా, అందరికీ తెలిసిందే కదా. క్రిస్టియన్స్కి బీసీ సర్టిఫికెట్ ఇస్తారు. ఇచ్చిన మనం ఏం చేయాలి? ఇట్లుండగా ఇలాగ ఇస్తుండగా ఏమనాలి మనము? దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరో? దేవుడే మన పక్షాన అంటే మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు, ఎవరితో పాటు? యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సమస్తమును కూడా మనకే అనుగ్రహిస్తారంట. ఎందుకు? ఏమండి, ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురైనా, ఎలాంటి త్రోవలు మనకు ఎదురైనా మనం ఎలా ఉండాలటండి? క్రీస్తు కొరకు మనము బ్రతకాలి. ఇంకా చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపబడి వాడెవడో? ఏంటండి? దేవుని చేత ఏర్పరచబడ్డాం. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా, సిలువ ద్వారా మనం అందరం సంఘంలో చేర్చబడ్డాం. అవునా కదా అండి? అంతే కదా. మరి మనకి ఏంటంట? నేరము మోపేవాడెవడు? నీతిమంతులుగా తీర్చివాడెవడు? దేవుడే కదా. ఇంకేమన్నాడు? శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. ఏం చేస్తున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు? మనకొచ్చే శ్రమలను బట్టి, మనకొచ్చే రూల్స్ని బట్టి, మనకొచ్చే ఏదైనా ఏం చేస్తున్నారంట? మనందరి కొరకు, మన ప్రభువు మనందరి కొరకు రక్తం కాచి మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తున్నాడు. నానా, ఇండియాలో ఇదిగో ఈ యొక్క రోజుల్లో ఈ యొక్క నియమం వచ్చింది. నీ బిడ్డల కొరకు మీరు ఆలోచన కలిగి ఉండండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి, తోడ్పాటునివ్వండి. వారు హృదయాలు చెదిరిపోకూడదు, వారి ఆత్మలు స్థిరపడబడాలి, వారు వాక్యం చేత స్థిరపరచబడాలి అని ఏం చేస్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారండి? మనందరికీ కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నారు. ఇంకేమన్నారండి? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అబ్బా, కోట్లండి, కోట్లు ఇవ్వచ్చు ఈ మాటకి, కోట్లు ఇవ్వచ్చండి. రాత్రి నుంచి అదే ధ్యానించాను. నాన్న, ఈ మాట నేను విన్నాను తండ్రి, ఆ రెఫరెన్స్ కొద్ది నాకు చూపించు బాబుయా, దాన్ని రెఫరెన్స్తో సహా నా బిడ్డలకి చెప్పాలి. రాత్రి నుంచి కూడా ఎంతో చెప్పను. మీకు తెలియదండి, మీరు అనుకుంటారో ఏదో చెప్పేస్తున్నారు కదా, వింటున్నాం కదా అనుకుంటారు. రాత్రి అంతా కూడా నిద్ర పట్టదండి వాక్యం అందించేంతవరకు. ఇదిగో మళ్ళా నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకుంటామా, నిద్ర కూడా సరిగా పట్టదండి. ఇదే ఆలోచన, ఇదే టెన్షను. ఇలాగ అనేటప్పటికల్లా వాక్యమే గుర్తొస్తుంది. ఎలాగ అందించాలి పిల్లలకి, ఎలాగ అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని వర్లారా, ఎందుకంటే మనము వాక్యాన్ని కలపొద్దు, చెరపొద్దు. వాక్యాన్ని సబ్జెక్టు పరంగా తీసుకువెళితేనే మనకే ఆశీర్వాదం. అందరికీ కూడా ఎలా ఉంటుందండి? ఆత్మీయంగా బలపడతారు. ఆ వేదనతో ఈ మాటను అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు స్వరాన్ని ఇచ్చాడు, నన్ను కరుణించాడు. ఇదిగో అందరికీ తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వాళ్ళరా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏం చేయలేదట. సర్టిఫికేట్ మారిస్తానంటే క్రీస్తు ప్రేమ నుంచి పోతామా? చెప్పండి, చెప్పాలి. ఏ సర్టిఫికేట్ మార్చినా క్రీస్తుని మనము, ఆ ప్రేమను మనము వదులుకోవద్దు. ఇంకా శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, హింస వస్తుంది, కరువు వస్తుంది. అన్న ఏంటండి 666 ముద్ర వస్తాయిటండి? కరువే కదండి. రాబోతున్నాయి దినాలు, రాబోతున్నాయి. హింస వస్తుంది. కోట ఎవరు?
ఏమండి, ఆ ముద్ర వేసుకుంటేనే మీకు రేషన్ ఇస్తామంటారు. ఆ ముద్ర వేసుకుంటేనే ప్రియమైన దేవుని వాళ్ళరా, చూడండి, వస్త్రహీనత అయినను, వస్త్రాలు, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున, అవసరమైతే ప్రియమైన దేవుని వాళ్ళరా మీ కొరకు నా శిరస్సును ఇస్తాను తండ్రి అని శిరస్సు వహించడానికన్నా సిద్ధపడి ఉండాలి. కానీ చనిపోతే పర్వాలేదండి, క్రీస్తు హతసాక్షుల గుంపులోనికి వెళ్ళిపోతాం. ఎంతకాలం బ్రతుకుతామండి? జీవితం మనకే శాశ్వతం కాదు. ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా యేసుక్రీస్తు ప్రభువారిని మనము వదులుకోకూడదు. ఎందుకండి? ఆయన మరణం ద్వారా మనకేమొచ్చింది? ఒకటా రెండా? ఇవెంతండి? ఈ శ్రమ ఎంతండి? ఈ ఖడ్గం ఎంతండి? ఈ కొరువు ఎంతండి? ఈ సర్టిఫికేట్ మార్చడం ఎంతండి? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన మరణం ద్వారా మనకి ఎంత వచ్చిందండి? విడుదల వచ్చింది. అమ్మా, మనకేమొచ్చింది? సమాధానం వచ్చింది. మనకేమొచ్చింది? నిత్య జీవం వచ్చింది మనకి. ఆయనతో పాటు మనకేం చేస్తాను అంటున్నాడండి ఆయన? ఇవన్నీ తట్టుకుంటే చూసుకున్నాం కదా. ఆయనతో పాటు మనకేం చేస్తాడంటే సమస్తమును అనుగ్రహిస్తారంట. ఏ సమస్తం? పరలోకంలో ఎంతో ఉందండి వైభోగం మనది. అక్కడ ఉందండి మన జీవితం, అసలైన జీవితం. మనం మరణిస్తే ఆయన రాజ్యంలో చేరాలి. కాబట్టి ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటిది మనల్ని వెంబడించినా మనం ఏం చేయకూడదండి? ప్రభు వారిని మాత్రం మనము వదలకూడదు. నిత్యమైన బాటలో మనం అందరం నడుస్తాము. ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎవరు అధైర్యపడొద్దు. ఏదైనా సరే కానీ మనము ఎవరి బ్యాటరీ లాగా ఉందాము. దేవుని కొరకు బ్రతుకుదాము, దేవుని కొరకు నిలబడదాము, దేవుని కొరకు మన జీవితాలు ఫలంగా పెడదాం. అదే చెబుతుంది శిలువ. శిలువ ఏం చెప్తుందండి? అదే చెబుతుంది. అంతేగాని మనం ఏదో చేశామంటే శిలువ త్యాగాన్ని మనము వెర్రితనంగా గుర్తించిన వారు అవుతాము. శిలువ ఏంటండి? దేవుని శక్తి. కాబట్టి ఆ శక్తిని కలిగి ఉన్న మనము ఎలాంటి శక్తులు మనల్ని వెంబడించినా వెనతిరగక దేవుని కొరకు బలమైన బిడ్డలుగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, అంచె దినాలలో ఉన్నాము, ఆఖరి గడియలలో ఉన్నాము తండ్రి. మీ కుమారుని రక్తము ద్వారా మేమందరము సంధి చేయబడ్డాము దేవా. నీ కుమారుని రక్తము ద్వారా మేమందరము నాయన తండ్రి నీకు సమీపస్తులమయ్యాము తండ్రి. నీ కుమారుని రక్తము ద్వారా మేమందరము నాయన శత్రుత్వం నుండి స్నేహత్వంలోనికి వచ్చాము తండ్రి. ఇలాంటివి ఎన్నో మాకు మేలులు చేసావు తండ్రి. నశించిపోతున్న మా బ్రతుకులను రక్షించావు దేవా. పాపమనే శాపమనే ఊబిలో ఉన్నటువంటి మమ్మల్ని మీరు కరుణించారు తండ్రి, కనికరించారు దేవా. ఒకప్పుడు తండ్రి లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి మమ్మల్ని మీరు ప్రేమించావు దేవా. ఎంత త్యాగము, ఎంత ప్రేమ మీరు మా మీద చూపితే మేము ఎంత చూపించాలి తండ్రి? మేము ఎంతగా నిలబడాలి తండ్రి? మేము ఎంతగా స్థిరపడాలి తండ్రి? మేము ఎంతగా ధైర్యం పొందాలి తండ్రి? మాకంటూ ధైర్యం ఏమీ లేదు దేవా. మాకంటూ ఆశలంటూ ఏమీ లేవు తండ్రి. మీరే మా ఆశ తండ్రి. మిమ్మల్ని బట్టే మాకు ధైర్యం తండ్రి. నిజంగా మాతో మాట్లాడే దేవుడువు తండ్రి, సజీవం గల దేవుడువు తండ్రి, జీవముతో మమ్మల్ని బ్రతికించుతున్న దేవా, నీకే వందనాలయ్యా. మమ్మల్ని ఇంకా దీవించు నాన్న, ఆశీర్వదించండి. నీలో అంటి కట్టుకుని బ్రతకాలి. ఎలాంటి శ్రమ వచ్చినా, ఖడ్గమైన తండ్రి, ఉపద్రవమైన తండ్రి, ఎలాంటి శోధనైనా తండ్రి జయించే శక్తిని దయచేయండి, ఓర్చుకునే శక్తిని దయచేయండి. ఏది కూడా నీ ప్రేమ నుండి మమ్మల్ని విడదీయలేదు తండ్రి. నీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి. అలాంటి గొప్పదైన నీ ప్రేమకు మేమే త్యాగం చేసిన చిన్నదే తండ్రి. కనుక కన్న తండ్రి, మా జీవితాలు ఏ విధంగానన్నా దీవించగల దేవుడువు, మమ్మల్ని ఏ విధంగానన్నా పోషించగల దేవుడువు, మమ్మల్ని ఏ విధంగానైనా రక్షించగల దేవుడువు. నీలో, నీ శక్తిలో లోపం లేదయ్యా తండ్రి. దేనికైనా మీరు సిద్ధమే తండ్రి. కనుక అలాంటి నిన్ను కలిగి ఉన్నామంటే, మీ ప్రేమను కలిగి ఉన్నామంటే మేము చాలా గొప్పవారము తండ్రి. కనుక ఆ గొప్పదైన స్థితి మేము ఎవ్వరము కూడా తొలగిపోకుండా తండ్రి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా తండ్రి, నీ కొరకు బ్రతకడానికి కృప చూపు దేవా. అవసరమైతే మా ప్రాణాలైనా అర్పించడానికి,
అవసరమైతే మా సజీవ యాగంగా, మా శరీరాలు సజీవ యాగంగా మీకు ఇవ్వడానికి సహాయం చేయి తండ్రి. నీ కృప చూపు దేవా తండ్రి. ఇదిగో ప్రభా, ఇంతవరకు నీ పరిశుద్ధాత్మ సహకారంతో మాకు మీ మాటలు అందించావు దేవా. మీ ఆత్మ గొప్పది తండ్రి, మీ పరిశుద్ధాత్మ నడిపింపు గొప్పది తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహకారం గొప్పది తండ్రి. ప్రారంభంలో అడిగాము నీ పరిశుద్ధాత్మ సహకారం కావాలి నాన్న అని. వెంటనే మీరు తండ్రి ఆలస్యం చేయక మాకు అనుగ్రహించారు తండ్రి. ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా అర్థం చేసుకోవాలో, ఏ విధంగా మా హృదయాలలో దాచుకోవాలో, పదిలం చేసుకోవాలో నీ పరిశుద్ధాత్మని సహకారంతో నడిపించావు. ఆత్మదేవ, ఆత్మతో నడిపించిన తండ్రి మీకే వందనాలు. నీ ఆత్మ గొప్పది తండ్రి. నీ ఆత్మకు మేము ఎప్పుడు కూడా విధేయత కలిగి నీ ఆత్మ నడిపించే రీతిలో మేము నడిచే రీతిలో సహాయం చేయండి. నీకు విరోధంగా ఉండి మేము ఏమీ చేయజాలము కనుక ఆ రీతిగా సహాయం చేయండి. నీ కృపతో నింపండి. శ్రద్ధతో విన్న మీ పిల్లలు దూర ప్రాంతాల్లో ఉండి విన్నారు, వారు ఎక్కడ ఉండి విన్నారు, వీరు ఈ యొక్క శబ్ద యంత్రాంగం ద్వారా విన్న బిడ్డలు అందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాము నాన్న. ఎవ్వరు కూడా వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవ్వరు కూడా నీ ప్రేమ నుండి దూరం అవ్వకూడదు తండ్రి. ఎవ్వరు కూడా నీ నుండి దూరం అవ్వకూడదు. ఆ విధంగా కాపాడు తండ్రి, ఆ విధంగా దీవించు నాన్న. ఇదిగో ఈ వర్తమానం ఎవరైతే వింటున్నారో వారందరినీ బలపరచు తండ్రి, వారందరినీ ధైర్యపరచయ్యా. మీరే సహాయం చేయమని, అన్ని విధాల కృప చూపమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ ప్రార్థనలన్నీ మీ పాద పద్మలకు సమర్పించుకొని వేడుకొంచున్నాము కన్న తండ్రి. ఆమేన్.